మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఉగాది రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా 6 తర్వాత ఈ పని చేయాల్సిందే, లేదంటే కష్టాలు వస్తాయి. ఎందుకంటే హిందూ సాంప్రదాయంలో పండుగలకు పర్వదినాలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అందులోనూ తెలుగువారికి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ఉగాది పండుగ అత్యంత విశిష్టమైనది. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజుగా, వసంత ఋతువుకు స్వాగతం పలికే రోజుగా ఉగాదిని మనం జరుపుకుంటాము. ఈ పర్వదినాన చేసే ప్రతి పని కూడా రాబోయే ఏడాది మొత్తం మన జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా సంతానం విషయంలో. అందున కొడుకులు ఉన్న తల్లులు ఈ ఉగాది రోజున కొన్ని ప్రత్యేకమైన విధులను, పరిహారాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. కొడుకును వంశోద్ధారకుడిగా, తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచే వ్యక్తిగా మన సంస్కృతిలో గౌరవిస్తారు. ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయినా కొడుకు మాత్రం తల్లిదండ్రులతోనే ఉండి వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాడనే నమ్మకం అందరిలోనూ ఉంటుంది. అందుకే అపురూపంగా చూసుకునే ఆ కొడుకు జీవితం సుఖ సంతోషాలతో, ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోవాలని కోరుకుంటూ ఉగాది రోజున తల్లులు కొన్ని పరిహారాలను తప్పక పాటించాలి. మరింతకీ ఈ ఉగాది రోజున కొడుకు ఉన్నవారు ఏం చెయ్యాలి అనే విషయాలను ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఉగాది రోజు ఆవుకు ఏ ఆహారం పెడితే మంచిది, ఉగాది రోజు ఆడవారు ఏ రంగు గాజులు ధరిస్తే కలిసి వస్తుంది, ఇలా అనేక విషయాల గురించి కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి విషయం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. ముందు భక్తితో కమెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో, తరచూ డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఉగాది రోజున తులసి మొక్కను తప్పకుండా పూజించండి. ఈ రోజున తులసి మొక్కను పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది. అలాగే ఈ ఉగాదిసి రోజు ఇంట్లో పూజ చేసుకునే సమయంలో ఖచ్చితంగా దక్షిణావ్రత శంఖాన్ని ఊదండి. అలా ఊదితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి. మీ ఇంట్లో ఉన్న వారందరికీ చాలా మంచి జరుగుతుంది. కనుక ఉగాది రోజు పూజ చేసే సమయంలో దక్షిణావ్రత శంఖాన్ని ఊదండి. ఒకవేళ మీ ఇంట్లో దక్షిణావ్రత శంఖం లేకపోతే ఒక శంఖాన్ని కొని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి. ఈ ఉగాది రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున ఇంట్లో గొడవలు పడటం, అబద్ధాలు చెప్పడం, ఇతరులను దూషించడం వంటివి చేస్తే ఆ సంవత్సరమంతా మీకు అవే సమస్యలు ఎదురవుతాయి. ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు ఈరోజు పూర్తిగా మానేసి సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇక ఈరోజు స్త్రీలు చేయవలసిన ఒక అద్భుతమైన పని ఉంది. అదే గోరింటాకు పెట్టుకోవడం. ఉగాది రోజున గోరింటాకు రుబ్బి స్త్రీలు తమ చేతులకు పెట్టుకుంటే వారికి సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది, దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది. అంతేకాదు, ఎవరైతే సొంత ఇల్లు లేదా భూమి కొనాలని ప్రయత్నిస్తున్నారో వారు ఈరోజు గోరింటాకు పెట్టుకుంటే వారికి ఆ యోగాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. స్త్రీల చేతికి ఉండే గోరింటాకు లక్ష్మీప్రదమైనది. అంతేకాదు, ఈ ఉగాది రోజున మీరు బజారుకి వెళ్ళి ఉప్పును గాని, పసుపును గాని కొని ఇంటికి తీసుకురండి. ఈ విశేషమైన రోజున గల్లుప్పు అంటే కళ్ళుప్పు ప్యాకెట్ కానీ లేదా మంచి పసుపు ప్యాకెట్ కానీ కొని తెచ్చి దేవుడి దగ్గర పెట్టి ఆ తరువాత వాటిని వంటల్లో వాడటం మొదలు పెడితే ఆ సంవత్సరమంతా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. ఉప్పు లక్ష్మీ స్వరూపం, పసుపు మంగళకరమైన వస్తువు. ఈ రెండు కొత్త సంవత్సరం మొదటి రోజున ఇంటికి రావడం అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులు మీ ఇంటికి వచ్చినట్లే. కేవలం 10-20 రూపాయలతో అయ్యే పని ఇది. కానీ వచ్చే ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. డబ్బులు లేక ఇబ్బంది పడేవారు, అప్పుల బాధల్లో ఉన్నవారు ఈ చిన్న పని చేసి చూడండి. భారతీయ సంస్కృతిలో సంతానానికి, ముఖ్యంగా కుమారులకు ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. పున్నామ నరకం నుండి తప్పించేవాడే పుత్రుడు అని మన పురాణాలు చెబుతున్నాయి. ఒక ఇల్లాలు గృహిణిగా మారిన తర్వాత తన వంశాన్ని నిలబెట్టే వారసుడు కావాలని కోరుకోవడం సహజం.
అందుకే మన దేశంలో కొడుకు పుట్టగానే ఆ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. తల్లిదండ్రులు తమ కొడుకును ఎంతో అపురూపంగా కళ్ళల్లో వత్తులు వేసుకుని పెంచుకుంటారు. తమకు లేకపోయినా పర్వాలేదు కానీ కొడుకుకు మాత్రం ఏ లోటు రాకూడదని ప్రతి తండ్రి తపిస్తాడు. తన రక్త మాంసాలను ధారబోసి చెమటను చిందించి కొడుకు భవిష్యత్తు కోసం ఆస్తిపాస్తులు కూడబెడతాడు. తల్లి అయితే తన బిడ్డ ఆకలి తీర్చటం కోసం, వాడు ఆరోగ్యంగా ఉండటం కోసం నిరంతరం దైవ ప్రార్థనలు చేస్తూనే ఉంటుంది. భారతీయ సమాజంలో కొడుకు అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆ కుటుంబానికి ఒక కొండంత అండ, వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు దొరికే ఒక ఊతకర్ర అని అందరి నమ్మకం. కానీ దురదృష్టవశాత్తు నేటి మారుతున్న కాలంలో పాశ్చాత్య పోకడల ప్రభావంతో చాలామంది కొడుకులు తమ బాధ్యతలను మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు పడే ఆవేదనను, వారి త్యాగాలను గుర్తించలేకపోతున్నారు. ఎంతో గారాబంగా పెంచిన కొడుకే రేపు ప్రొద్దున తమను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడని ఆశపడ్డ తల్లిదండ్రులకు నేడు నిరాశే ఎదురవుతోంది. చాలామంది యువకులు చెడు స్నేహాలకు బానిసలై దురలవాట్ల వైపు మళ్ళుతున్నారు. తల్లిదండ్రులు ఏదైనా మంచి మాట చెబితే అది వారికి చేదుగా అనిపిస్తుంది. నీకు ఏమీ తెలియదు, నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను అంటూ ఎదురు తిరగడం మనం చూస్తూనే ఉన్నాం. పెరిగి పెద్దయిన తర్వాత తల్లిదండ్రుల మాటను పెడచెవిన పెట్టడమే కాకుండా వారిని అనాథలుగా వదిలేయడం లేదా ఇంట్లో ఉన్న వారిని ఒక భారంగా భావించడం వంటివి నేటి సమాజంలో తీవ్రమైన సమస్యగా మారాయి. మరీ ముఖ్యంగా యవ్వన ప్రాయంలో ఉన్న కుమారులు తప్పుడు మార్గాల్లో వెళుతూ ఇంట్లో వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. తాగుడు, జూదం వంటి వ్యసనాలకు లోనే ఆస్తులను పోగొట్టుకోవడమే కాకుండా కన్నవారిని మానసికంగా కృంగదీస్తున్నారు. అయినప్పటికీ కన్న ప్రేమ అనేది వెలకట్టలేనిది. కొడుకు ఎంతటి తప్పు చేసినా తల్లి హృదయం మాత్రం వాడి క్షేమం కోసమే పరితపిస్తుంది. వాడు తన మాట వినకపోయినా, తనను గౌరవించకపోయినా, వాడికేదైనా ఆపద వస్తే తల్లి తట్టుకోలేదు. తన కొడుకు మళ్ళీ మంచి మార్గంలోకి రావాలని, వాడు క్షేమంగా ఉండాలని ఏ తల్లి అయినా కోరుకుంటుంది. మీ కొడుకులు మీ మాట వినాలన్నా, వారి మనసులో తల్లిదండ్రుల పట్ల గౌరవం కలగాలన్నా, అలాగే వారికి ఎటువంటి గ్రహదోషాలు లేదా దిష్టి దోషాలు తగలకుండా ఉండాలన్నా, అపమృత్యు దోషాలు రాకుండా ఉండాలన్నా మన శాస్త్రాల్లో కొన్ని అద్భుతమైన పరిహారాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా సంవత్సరానికి ఒకసారి వచ్చే ఉగాది పండుగ రోజున చేసే పరిహారాలకు ఎంతో శక్తి ఉంటుంది. ఉగాది అంటేనే ఒక కొత్త వెలుగు, ఒక కొత్త ఆరంభం. ఈ చైత్రమాసపు శుభగడియల్లో చేసే ఆధ్యాత్మిక కార్యాలు సత్ఫలితాలను ఇస్తాయి. చాలామంది తల్లిదండ్రులు తమ కొడుకులకు అపమృత్యు దోషాలున్నాయని లేదా వారికి ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదం పొంచి ఉందని భయపడుతూ ఉంటారు. అలాగే కొడుకు మొండిగా తయారయ్యాడని, చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నాడని బాధపడే తల్లులు ఈ ఉగాది రోజున ఈ పరిహారాన్ని పాటించాలి. ఈ పరిహారం చేయడం వల్ల మీ కొడుకులో మార్పు రావడమే కాకుండా వాడికున్న సమస్త పీడలు తొలగిపోతాయి. 6 సంవత్సరాల బాలుడి నుండి 60 ఏళ్ల వయసున్న కొడుకుల వరకు ఎవరికైనా సరే వారి తల్లి ఈ పరిహారాన్ని చేయవచ్చు. ఉగాది రోజు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత, అంటే సూర్యాస్తమయమై చీకటి పడుతున్న సమయంలో ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. మొదటగా తల్లి స్నానం చేసి శుచిగా ఉండి మనసులో ఇష్టదైవాన్ని తలుచుకోవాలి. మీ కొడుకు పేరు, నక్షత్రం తెలిస్తే వాటిని కూడా ఒకసారి స్మరించుకోవాలి. ఈ పరిహారానికి కావాల్సిన ముఖ్యమైన వస్తువు ఒక ఇత్తడి ప్లేటు. స్టీల్ ప్లేట్లు లేదా ప్లాస్టిక్ వస్తువులు దీనికి వాడకూడదు. ఇత్తడి అనేది లక్ష్మీప్రదం మరియు శక్తిని గ్రహించే గుణం కలిగి ఉంటుంది. ఆ ఇత్తడి ప్లేటును శుభ్రంగా కడిగి దానికి పసుపు, కుంకుమలు బొట్లుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ప్లేటులో మొదటగా కల్లుప్పు అంటే గల్లుప్పు వేయాలి. ఉప్పుకు నకారాత్మక శక్తిని లాగేసుకునే అద్భుతమైన శక్తి ఉంది. సముద్రం నుండి పుట్టిన ఉప్పు లక్ష్మీదేవికి సోదరి వంటిది. అందుకే ఉప్పును మనం పూజల్లో కూడా వాడుతుంటాం. ప్లేటు నిండా లేదా కనీసం ఒక గుప్పెడు ఉప్పును వేసి పరచాలి. ఆ ఉప్పు పైన కొన్ని ఆవాలు చల్లాలి. ఆవాలు అనేవి రక్షణకు సూచిక. భైరవస్వామికి ఇష్టమైన ఆవాలు దిష్టిని, గ్రహపీడలను హరిస్తాయి. ఆవాలు చల్లిన తరువాత 3 ఎండుమిరపకాయలను తీసుకోవాలి.
ఈ 3 ఎండుమిరపకాయలు కూడా తొడిమలు ఉండాలి, విరిగిపోయి ఉండకూడదు. ఈ మూడింటిని ఒక త్రిభుజం ఆకారంలో లేదా గుండ్రంగా ఉప్పు పైన అమర్చాలి. ఎండుమిరపకాయల్లో ఉండే కారం మరియు ఉష్ణత దరిద్ర దేవతను, చెడు చూపును తరిమికొడుతుంది. ఇప్పుడు ఈ అమరిక మధ్యలో, అంటే 3 ఎండుమిరపకాయల మధ్యలో ఒక కర్పూరపు బిళ్ళను ఉంచాలి. కర్పూరం అనేది జ్ఞానానికి, వెలుగుకు సంకేతం. అది మండుతున్నప్పుడు వాసనతో పాటు అక్కడ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఇలా సిద్ధం చేసుకున్న ప్లేటును పట్టుకొని మీ కొడుకును ఒక చోట కూర్చోబెట్టాలి. కొడుకు తూర్పు ముఖంగా కూర్చుంటే మరీ మంచిది. ఒకవేళ కొడుకు అందుబాటులో లేకపోయినా లేదా వాడిలాంటి వాటికి సహకరించకపోయినా వాడి గదిలో లేదా వాడు పడుకునే మంచం దగ్గర నిలబడి కూడా ఈ ప్రక్రియ చేయవచ్చు. ఇప్పుడు ఆ ప్లేట్లోని కర్పూరాన్ని వెలిగించాలి. కర్పూరం వెలుగుతుండగా ఆ ప్లేటును 2 చేతులతో పట్టుకుని మీ కొడుకు చుట్టూ దిష్టి తీయాలి. తల నుండి పాదాల వరకు గడియారం ముళ్ళు తిరిగే దిశలో క్లాక్ వైజ్లో 3 సార్లు, వ్యతిరేక దిశలో యాంటీ క్లాక్ వైజ్లో 3 సార్లు తిప్పాలి. ఇలా చేస్తున్నప్పుడు మనసులో నా కొడుకుకు ఉన్న సర్వ దోషాలు తొలగిపోవాలి, వాడు నా మాట వినాలి, వాడికి ఎటువంటి అపమృత్యు భయం ఉండకూడదు, వాడికున్న చెడు స్నేహాలు విడిపోవాలి అని బలంగా కోరుకోవాలి. తల్లి సంకల్పానికి ఉన్న శక్తి ప్రపంచంలో దేనికీ లేదు. మీరు ఎంత గాఢంగా కోరుకుంటే అంత త్వరగా ఫలితం ఉంటుంది. ఇక కర్పూరం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఆ ప్లేట్లో ఉన్న ఉప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలను అలాగే ఉంచాలి. ఇప్పుడు అసలైన పని ఏమిటంటే ఆ ప్లేట్లోని వస్తువులను తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని చోట పారవేయాలి. అంతే, రోడ్డు మీద కాకుండా ఎవరూ నడవని ఒక మూల గాని లేదా ప్రవహించే నీటిలో గాని లేదా ఏదైనా చెట్టు మొదట్లో గాని వేయాలి. మురికి కాలువల్లో కూడా వేయవచ్చు. ఇలా వేసేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి రావాలి. ఈ పరిహారం చేయడం వల్ల మీ కొడుకు మనసులో ఏదైనా కల్మషం ఉంటే అది తొలగిపోతుంది. శాస్త్ర ప్రకారం చూస్తే ఉప్పు మరియు ఎండుమిరపకాయలు మనిషి చుట్టూ ఉన్న ఆరాలో పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తాయి. దీనివల్ల వాడిలో ఆలోచన విధానం మారుతుంది. తండ్రి పట్ల కోపం తగ్గడం, తల్లి మాటపై గౌరవం కలగడం వంటివి నెమ్మదిగా మొదలవుతాయి. ముఖ్యంగా 6 నుండి 60 ఏళ్ల వయస్సు వారు అని ఎందుకన్నారంటే చిన్నపిల్లలకు బాలారిష్టాలు ఉంటే పోతాయి, యవ్వనంలో ఉన్నవారికి చెడు మార్గాలు తప్పుతాయి, మధ్య వయస్సులో ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు లేదా అపమృత్య దోషాలు ఉంటే తొలగిపోతాయి. కొడుకు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు తల్లికి వాడెప్పుడూ బిడ్డే. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి తల్లి తన కొడుకు కోసం ఈ ఉగాది రోజున ఈ చిన్న పరిహారాన్ని తప్పక పాటించాలి. ఎంతమంది కొడుకులుంటే అంతమంది కొడుకులకి విడివిడిగా, అంటే ఎవరికి వారికి సపరేట్ ప్లేట్స్తో దిష్టి. ఈ రోజుల్లో వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిని మనం అపమృత్యు దోషం అంటాం. గ్రహగతులు సరిగ్గా లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఉగాది రోజున చేసే ఈ పరిహారానికి 1000 రెట్లు ఎక్కువ శక్తి ఉంటుంది. మీ కొడుకు మీ కళ్ళ ముందే ఒక మంచి వ్యక్తిగా మారాలని, వాడు సమాజంలో గౌరవం పొందాలని, మీ వృద్ధాప్యంలో మీకు తోడుగా ఉండాలని మీరు కోరుకుంటే అశ్రద్ధ చేయకుండా ఈ ఉగాది రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఈ పద్ధతిని పాటించండి. పల్లి మనసు దైవంతో సమానం. ఆ తల్లి చేసే ప్రార్థన ఎప్పుడూ వృధా పోదు. మీ కొడుకు క్షేమమే మీ క్షేమమని భావించి పూర్తి నమ్మకంతో, భక్తితో ఈ పరిహారాన్ని నిర్వహించండి. దీనికోసం మీరు వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే మీ కొడుకు భవిష్యత్తును మీరు సరిదిద్దుకోవచ్చు. ఎంతోమంది తల్లులు ఈ పరిహారాన్ని పాటించి తమ కొడుకుల ప్రవర్తనలో మార్పును చూశారు. కాబట్టి మీరు కూడా మీ కొడుకు మంచి కోసం, వాడి ఆయురారోగ్యాల కోసం ఈ చిన్న పనిని చేసి కొడుకులతో కలిసి ఆనందంగా జీవించండి. ఉగాది రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఉగాది రోజు బియ్యపిండిలో బెల్లం, కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఉగాది రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి.
నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. ఉగాది రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఉగాది రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఉగాది రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఉగాది రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను ఉగాది రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి ఉగాది రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. ఉగాది రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా ఉగాది రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈ నూతన సంవత్సర ప్రారంభంలో ఆడవారు తమ చేతికి ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ, పసుపు మరియు తెలుపు రంగు డిజైన్లు ఉన్న గాజులు, అంటే కేవలం ప్లెయిన్ కాకుండా తెలుపు గాజులపై ఎరుపు లేదా బంగారు రంగు చుక్కలు ఉన్నవి ధరించడం అత్యంత శుభప్రదం. ఈ 5 రంగులు లేదా ఈ రంగుల మిశ్రమంతో కూడిన గాజులను వేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి. ముందుగా ఎరుపు రంగు గాజుల గురించి ప్రస్తావిస్తే, ఎరుపు రంగు శక్తికి, సౌభాగ్యానికి ప్రతీక. ఇది ఆదిపరాశక్తికి అత్యంత ఇష్టమైన రంగు. ఎరుపు రంగు గాజులు ధరించడం వల్ల స్త్రీలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు భర్తకు దీర్ఘాయుష్యు కలుగుతుంది. ఇది కుజగ్రహానికి సంబంధించిన రంగు కూడా కాబట్టి భర్తకు వృత్తిపరంగా ఉండే ఇబ్బందులు, శత్రుబాధలు తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సహకరిస్తుంది. ఇక గులాబీ రంగు ప్రేమకు మరియు ఆనందానికి చిహ్నం. లక్ష్మీదేవి తామర పువ్వులో ఆసీనురాలై ఉంటుంది. ఆ పువ్వు రంగును పోలిన ఈ గులాబీ రంగు గాజులు ధరించడం వల్ల దాంపత్య జీవితంలో అన్యోన్యం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తగ్గి అనురాగం చిగురిస్తుంది. భర్త మనసు ప్రశాంతంగా ఉండి చేసే పనులపై ఏకాగ్రత పెట్టగలుగుతాడు. ఉగాది రోజున ఈ రంగు ధరించడం వల్ల ఏడాది పొడవునా ఇంట్లో మధురమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఆకుపచ్చ రంగు బుధగ్రహానికి ప్రతీక. బుధుడు వ్యాపారానికి, తెలివితేటలకు, వాక్చాతుర్యానికి కారకుడు. అలాగే ఆకుపచ్చని గాజులు ప్రకృతికి, జీవకళకు సంకేతం. స్త్రీలు చేతులకు ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల భర్త చేసే వ్యాపారంలో లాభాలు మెరుగుపడతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు, కొత్త అవకాశాలు లభిస్తాయి. బుధగ్రహ అనుగ్రహం వల్ల ఆర్థిక సంబంధమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉండదు. పసుపు రంగు విషయానికి వస్తే, ఇది బృహస్పతి, గురుగ్రహానికి సంబంధించిన రంగు. గురువు ధనకారకుడు మరియు సంతానకారకుడు. పసుపు రంగు గాజులు ధరించడం వల్ల ఇంట్లో శుభకార్యాలు త్వరగా జరుగుతాయి మరియు ధన ప్రవాహం పెరుగుతుంది. గురుగ్రహ అనుగ్రహం వల్ల భర్తకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే ఉగాది రోజున తెలుపు రంగు గాజులు, వాటిపై అందమైన డిజైన్లు ఉన్న వాటిని ధరించడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆధ్యాత్మికంగా తెలుపు రంగు స్వచ్ఛతకు మరియు ప్రశాంతతకు నిదర్శనం. ఇది మనస్సును నిర్మలంగా ఉంచుతుంది. ఇలా విశిష్టమైన గాజులను అలంకరించుకోవడం వల్ల దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది. నూతన సంవత్సర ప్రారంభంలో ఇల్లాలు ఇటువంటి సౌభాగ్య చిహ్నాలను ధరించి పూజలో పాల్గొనడం వల్ల
కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది. ఈ 5 రంగులు లక్ష్మీ కటాక్షాన్ని తీసుకువచ్చే రంగులు కాబట్టి స్త్రీలు ఈ రంగులను కలిపి మల్టీ కలర్ గాజులుగా వేసుకోవచ్చు, లేదా ఏదో ఒక రంగును ఎంచుకుని వేసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఇవి ఖచ్చితంగా మట్టి గాజులై ఉండాలి. గాజులు వేసుకునేటప్పుడు కొన్ని రంగులను మరియు రకాలను ఈ ఉగాది పండుగ నాడు ఖచ్చితంగా నివారించాలి. పొరపాటున కూడా నలుపు రంగు గాజులు వేసుకోకూడదు. నలుపు శనిదేవుడికి ప్రతీక మరియు ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. శుభకార్యాలకు, పండుగలకు నలుపు రంగు నిషిద్ధం. నల్ల గాజులు ధరించడం వల్ల ఇంట్లో అశాంతి, ఆర్థిక నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే డార్క్ బ్లూ రంగు గాజులను కూడా వేసుకోకపోవడం మంచిది, ఎందుకంటే ఇది రాహువు ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల మానసిక ఆందోళనలు పెరుగుతాయి. ఇక సాదా తెలుపు ప్లెయిన్ వైట్ గాజులను అస్సలు ధరించకూడదు. సంప్రదాయం ప్రకారం కేవలం తెల్లని గాజులు అశుభానికి సంకేతంగా భావిస్తారు, కాబట్టి వాటిని దూరం పెట్టాలి. అంతేకాకుండా మెటల్ గాజులు, ప్లాస్టిక్ గాజులు, చెక్కతో చేసిన గాజులు ఫ్యాషన్ కోసం బాగుండవచ్చు, కానీ దైవిక శక్తిని ఆకర్షించే గుణం వాటికి ఉండదు. మట్టి గాజులకు మాత్రమే ఆ ధ్వని చేసే గుణం, సాత్విక శక్తిని గ్రహించే గుణం ఉంటుంది. మెటల్ గాజులు ధరించడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది మరియు అవి సరైన శక్తిని ఉత్పత్తి చేయలేవు. కాబట్టి ఈ నూతన సంవత్సర ప్రారంభంలో ఫ్యాషన్ గాజులను పక్కన పెట్టి సంప్రదాయ మట్టి గాజులకే ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామంది స్త్రీలు ఈ రోజుల్లో కేవలం బంగారు గాజులు మాత్రమే వేసుకుంటున్నారు. బంగారం లక్ష్మీ స్వరూపమే అయినప్పటికీ కేవలం బంగారు గాజులు మాత్రమే చేతికి వేసుకోవడం శాస్త్రరీత్యా పరిపూర్ణం కాదు. బంగారు గాజులు శబ్దం చెయ్యవు. శబ్దగుణం అనేది ఆకాశతత్వానికి సంబంధించింది. ఇది దైవశక్తిని ఆకర్షిస్తుంది. మట్టి గాజుల గలగలలు లేకుండా కేవలం బంగారం వేసుకుంటే అది సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వదు. ఒకవేళ మీరు బంగారు గాజులు వేసుకోవాలనుకుంటే వాటికి అటూ ఇటూ ఖచ్చితంగా పైన చెప్పిన ఎరుపు, ఆకుపచ్చ లేదా పసుపు రంగు మట్టి గాజులను జత చేయాలి. దీనిని తోడు గాజులు అంటారు. కనీసం ఒక్కొక్క చేతికి 2 మట్టి గాజులైన బంగారు గాజులతో పాటు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బంగారానికున్న శక్తికి మట్టి గాజుల శబ్దం తోడై ఆ ఇంటికి రక్షణ కవచంలా మారుతుంది. గాజులు వేసుకునే సంఖ్య కూడా చాలా ముఖ్యం. సాధారణంగా సరి సంఖ్యలో గాజులు వేసుకోవడం శుభప్రదం. ఉగాది పర్వదినాన చేతులు నిండుగా కనిపించేలా గాజులు వేసుకోవడం లక్ష్మీప్రదం. 2 చేతులకు సమానంగా గాజులు ఉండాలి. ఒకవేళ ఏదైనా గాజు పగిలితే దానిని వెంటనే తీసివేసి కొత్తది వేసుకోవాలి. పగిలిన గాజులు చేతికి ఉంచుకోవడం దరిద్రానికి హేతువు మరియు అది ప్రతికూలతను పెంచుతుంది. ఉగాది రోజు స్త్రీలు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి క్రొత్త బట్టలు కట్టుకుని ఈ రంగుల గాజులను ధరించి పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు వచ్చే ఆ గాజుల శబ్దం ఆ ఇంటిని ఒక దేవాలయంలా మారుస్తుంది. ఆ శబ్దం వినగానే ఇంట్లో వారందరిలో పాజిటివ్ ఆలోచనలు మొదలవుతాయి. భార్య సంతోషంగా సంప్రదాయబద్ధంగా అలంకరించుకుని ఉంటే భర్తకు కూడా ఉత్సాహం, బాధ్యత పెరుగుతాయి. ఇది అతని వృత్తి జీవితంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో స్త్రీ ముఖంపై చిరునవ్వు, చేతికి గాజులు, నుదుటన కుంకుమ ఉంటే ఆ ఇల్లు స్వర్గతుల్యమవుతుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. డబ్బుకు లోటుండదు మరియు అప్పుల బాధలు తొలగిపోతాయి. ఇది కేవలం ఒక మూఢనమ్మకం కాదు, మన జీవన విధానంలో భాగమైన గొప్ప సంస్కృతి. మన ఆచారాల వెనుక మన మంచి కోరే శాస్త్రీయ మరియు మానసిక కారణాలు ఎన్నో ఉన్నాయి. గాజులు ధరించడం అనేది స్త్రీకి ఒక గౌరవం, ఇంటికి ఒక శోభ, భర్తకు ఒక అదృష్టం. ఈ ఉగాది పర్వదినం నుండి మీ జీవితంలో ఈ చిన్న మార్పును ఆహ్వానించండి. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు వంటి శుభప్రదమైన రంగు గాజులను ధరించి నూతన సంవత్సరానికి స్వాగతం పలకండి. మీ కుటుంబం సుఖ సంతోషాలతో, మీ భర్త అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ సంప్రదాయాన్ని పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.